అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ 2026వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పటి వరకు ఉంటుంది? ఈ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు, వాటి తేదీలు, అలాగే ఈ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి? ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి? అలాగే ఎన్ని శ్రావణ సోమవారాలు వచ్చాయి? వాటి తేదీల గురించి కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. అంతేకాదు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణ మాసం. కాబట్టి ఈ నెలలో చేసే పూజలు అత్యంత విశిష్టమైనవి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో శ్రావణ సోమవారము, శ్రావణ మంగళవారము, శ్రావణ శనివారాలు అత్యంత విశిష్టమైనవి. ఈ నెలలో చేసే పూజలు అనంత పుణ్యాలను ఇస్తాయని నమ్మకం. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ శ్రవణ మాసము. ఈ నెలలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం అనేది చాలా విశేష ఫలితాలను ఇస్తుందని, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని, అందుకే ఈ శ్రావణ మాసం అనేది ఆధ్యాత్మిక మాసమని అంటారు. ఈ నెలలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం అనేది విశేష ఫలితాలను ఇస్తుందని, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని, అందుకనే శ్రావణ మాసం అనేది ఆధ్యాత్మిక మాసం అని అంటారు. అంతేకాదు ఈ శ్రావణ మాసం అనేది మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలన్నిటిలోకి కూడా ఎక్కువ వ్రతాలు ఈ నెలలోనే ఉంటాయి. కనుక ఈ నెలను వ్రతాల మాసం అని కూడా అంటారు. అంతేకాకుండా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని శాస్త్రవచనము. ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం ఈ 2026వ సంవత్సరంలో ప్రారంభ, ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ శ్రీ పరాభవనామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం అనేది ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 13 గురువారం శ్రావణ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై 2026వ సంవత్సరం సెప్టెంబరు 11 శుక్రవారం శ్రావణ బహుళ అమావాస్య తేదీతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో, వాటి తేదీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2026వ సంవత్సరం ఆగస్టు 13న ప్రారంభమై శ్రావణ మాసంలో ఆగస్టు 14 శుక్రవారం ఇది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి శ్రావణ శుక్రవారం. ఆగస్టు 17 సోమవారం ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రము హస్త నక్షత్రం అండి. శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షం పంచమి తిథి రోజు నాగపంచమిగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం నాగపంచమి ఆగస్టు 17 సోమవారం రోజున అయితే జరుపుకొనున్నాము. ఆగస్టు 21 ఈరోజు శుక్రవారము. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 2వ శుక్రవారము. ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున వచ్చింది. ఒకవేళ ఈరోజు వరలక్ష్మి వ్రతం చేయడానికి వీలు కాని వారు శ్రావణ మాసంలో వచ్చే తర్వాత శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చండి. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమిని రాఖీ పండుగగా జరుపుకుంటారు. సోదర సోదరీమణుల ప్రేమకు గుర్తుగా జరుపుకునే ఈ రాఖీ పండుగ ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 28 శుక్రవారం రోజున అయితే వచ్చిందండి. ఈ రోజే 3వ శ్రావణ శుక్రవారం రావడం విశేషము. అలాగే ఈ రోజును హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజున జంజాలను మార్చుకునే సంప్రదాయం కూడా ఉంది కాబట్టి దీన్ని జంజాల పౌర్ణమి అని కూడా అంటారు. ఆగస్టు 31 సోమవారము ఈ రోజున సంకటాలను తొలగించే ఆ సంకటమోచన యొక్క సంకటహర చతుర్థి. ఆ తర్వాత 2026వ సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన శుక్రవారం రోజున అష్టమి తిథి ఉంది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి తిథి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాము. సెప్టెంబర్ 4వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమితో పాటు ఈరోజు 4వ శ్రావణ శుక్రవారం కూడా వస్తుంది. సెప్టెంబర్ 11 శుక్రవారం ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య తిథి. శ్రావణ మాసంలో వచ్చే చివరి రోజు దీన్నే పోలాల అమావాస్యగా కూడా జరుపుకుంటాము. అలాగే శ్రావణ మాసంలో వచ్చే చివరి శ్రావణ శుక్రవారం రోజు ఈ రోజుతో శ్రావణ మాసం అనేది ముగిసిపోయి భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుంది. మహిళలు శ్రావణ మాసంలో మంగళవారాల్లో చేసే మంగళగౌరి వ్రతాల తేదీలు 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో మొదటి శ్రావణ మంగళవారము ఆగస్టు 18న, 2వ శ్రావణ మంగళవారము ఆగస్టు 25న, 3వ శ్రావణ మంగళవారము సెప్టెంబర్ 1వ తేదీన, 4వ శ్రావణ మంగళవారము 8వ తేదీన ఉన్నాయండి. మొత్తంగా 4 శ్రావణ మంగళవారాలు అనేవి వచ్చాయి. అలాగే శ్రావణ శుక్రవారాలు చూసుకుంటే మొదటి శ్రావణ శుక్రవారము ఆగస్టు
14న రెండవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 21న, మూడవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 28న, నాలుగవ శ్రావణ శుక్రవారము సెప్టెంబరు 4వ తేదీన మొత్తంగా 4 శ్రావణ శుక్రవారాలు కూడా వచ్చాయండి. అలాగే శ్రావణ సోమవారాలు చూసుకుంటే ఆగస్టు 17 మొదటి శ్రావణ సోమవారము, ఆగస్టు 24 రెండవ శ్రావణ సోమవారము, ఆగస్టు 31 మూడవ శ్రావణ సోమవారము, సెప్టెంబర్ 7న 4వ శ్రావణ సోమవారాలు వచ్చాయండి. మొత్తంగా 4 శ్రావణ సోమవారాలు కూడా వచ్చాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.